మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మాధవి గారు సూర్యాపేట నుండి రాస్తున్నారు. సంకల్పం ఎందుకు చెప్పుకుంటాం, అందులో అంతరార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఒకటి, ఇవాళ క్యాలెండర్లు పంచాంగాలు ఉన్న రీతిగా ఒకప్పుడు లేవు. కాబట్టి కాలగణనము జ్ఞప్తి ఉంచుకోవటానికి కూడా ఈ సంకల్పం అనేటటువంటిది అవసరమవుతూనే ఉంటుంది. పైగా ప్రతిదానికి కూడా ఒక తేదీ తర్వాత ఒక తేదీ వచ్చినట్టుగా క్యాలెండర్ని బట్టి వచ్చినట్లుగా మన పంచాంగ గణనం ఉండదు. మన పంచాంగ గణనం అంటే ప్రకృతి యొక్క విధానాన్ని అనుసరించి యథార్థమైనటువంటి పద్ధతిగా ఉండేది. అంటే గ్రహాల యొక్క గతుల్ని బట్టి మన గణనం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహగతులు అనేటటువంటిది పంచాంగంలో చూసుకోవాలి, లేకపోతే విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఖగోళంలో చూసుకునేనా నిర్ణయం చేయాలి. ఇది అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఏ రోజు ఏ తిథి అది క్రమం తెలియకపోయేటట్లయితే ముఖ్యమైనటువంటి పర్వదినాలను కూడా వదిలేసేయచ్చు, పుట్టినరోజు లాంటివి కూడా వదిలేసేయచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు కాలగణనం చేసుకోవటం అనేటటువంటిది నిత్య జీవితంలో అవసరం. రెండవది, దీన్ని భగవత్ కార్యంలోనే మిళితం చేశారు. ప్రతి కార్యానికి, ప్రతి కర్మకి సంకల్పం చెప్పుకోవటం అనేటటువంటిది, ఆ సంకల్పం చెప్పుకోవటం ద్వారా మన ఉనికిని ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు జ్ఞాపకం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో మహర్షులు దీన్ని ఒక భాగం చేశారు. కాబట్టి ఏనాడు కూడా స్థితిగతులని మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ ఆ సంకల్పం చెప్పుకునేటటువంటి వాళ్ళకు కూడా దానిలోంచి ఒక భాగం అడిగితే మన వర్షం ఏమిటి అని అంటే వర్షం ఏమిటి అంటారు. భారతవర్షే భరతఖండే అని చెప్పి సంకల్పం చెప్పుకుంటూ కూడా. కాబట్టి ఎన్ని ఖండాలున్నాయి, ఎన్ని వర్షములున్నాయి, ఇలా ఈ మనం ఉన్నటువంటి ప్రదేశం యొక్క స్థితిగతులు ఏమిటి. సహజంగా శ్రీశైలస్య వాయువ్య ప్రదేశానో ఆగ్నేయ ప్రదేశానో ఈశాన్య ప్రదేశానో అంటే ప్రధానమైనటువంటి ఆ పరిసరాల్లో ఏ క్షేత్రమైతే విశేషమైనటువంటిది ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని దిక్కులు చెప్పుకునేటటువంటి పద్ధతి. ఇదే వైష్ణవులు కనుక ఏదైతే శ్రీశైలాన్ని స్వీకరించరు. కాబట్టి వాళ్ళు శ్రీరంగస్య అని చెప్పి శ్రీరంగపట్టణానికి దిక్కులు చెప్పుకుంటారు. మొత్తానికి ఆ పరిసరాల్లో ఉండేటటువంటి భగవంతునికి ఏ దిక్కున ఉన్నామో వాళ్ళు గ్రహించినప్పుడు భగవంతునికి నమస్కారం చేయాలన్నా కూడా ఆ దిక్కుకి నమస్కారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాక మహర్షులు ముఖ్యంగా నిత్యకృత్యాలలో, కర్తవ్యాలలో ఒక కల్పన చేశారు. ఆ కల్పనలో సంకల్పం అనేటటువంటిది ఒకటి. ఈ సంకల్పము మామూలుగా అయితే నిత్య సంకల్పం అయ్యేటట్టయితే సాధారణంగా చెప్పుకుంటాం. వివాహాదుల్లో కనుక అయ్యేటట్లయితే మహాసంకల్పంగా చెప్పుకుంటాం. పెళ్ళి జరిగేటప్పుడు మహాసంకల్పంగా చెప్తారు. అతల వితల సుతల మహాతల రసాతల మొత్తం లోకాలన్నీ కూడా చెప్పటం, ఆ లోకాల్లో ఇది భూలోకం అని చెప్పి అలా మొత్తము అన్నీ దానిలో ఉన్నటువంటి భేదాలన్నీ చెప్పి అందులో మనం ఎక్కడున్నామో చెప్పుకునేటటువంటిది మహాసంకల్పంగా ఉంటుంది. అట్లాగే నిత్య సంకల్పంగా పూజలో మనం ఉన్నటువంటి స్థలము, దేశము, కాలము, ఆ దేశ కాలాల్ని పరామర్శించటం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే స్నానాదులు చేసేటప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు, పుష్కర స్నానం చేసేటప్పుడు వాటికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. అసలు నిత్య సంకల్పం, నిత్య స్నానంలో కూడా సంకల్పం చెప్పుకుని స్నానం చేసేది ఉన్నది. అలా ప్రతి ప్రక్రియలో కూడా ఆచమనం చేయంగానే సంకల్పం చేసి కార్యక్రమం చేయాలి అనేటటువంటిది మహర్షులు నిర్దేశించినటువంటి విషయం. అందువల్ల ఋషి ఆజ్ఞ మేరకు మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం ఒక భాగము. రెండవది, దానిలో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మన యొక్క ఉనికిని, మన యొక్క కాలాన్ని, ఏ రోజు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏమిటంటే మనుషుడు చాలా అలస స్వభావుడు. ఇవాళ ఏమి తేదీ అంటే వాచ్ చూసుకుని చెప్పే స్థితిలో ఉన్నట్టు తప్పితే డేటుని కూడా నిన్నటి దాన్ని ఆలోచించుకుని ఇవాళ చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేడు. ఇది మన మహర్షులు ఏనాడో గుర్తించారు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు సంకల్పం చెప్పుకుంటే తప్పితే
ఆ రోజును గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. మనం నిత్య జీవితంలో అన్ని విషయాలు కూడా మరి కాలగణనం చేసుకుంటూనే చేయాలి కాబట్టి అట్లా దేశ కాల విషయాలని సంకల్పంలో నిబంధించి, అట్లాగే మనం ఏ ఋషుడి సంప్రదాయం నుంచి వచ్చాము, అట్లా గోత్ర ప్రవరలు ఇవన్నీ కూడా నిబంధించి ఈ సంకల్పం అనేటటువంటిది ఏర్పాటు చేశారు. ఆ సంకల్పం అనేటటువంటిది లౌకికంగా అలౌకికంగా కూడా చాలా అవసరం కాబట్టి తప్పకుండా మహర్షులు నిర్దేశించిన ప్రకారం సంకల్పం చేసే కార్యక్రమాలు నిర్వహించాలి.